వైసీపీ కార్యకర్తలను దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు, నాయకులను అని అంటున్నారు. నిజమేనది? నిజంగా చేస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నాం కదా అంతా. జోగి రమేష్ ఏమంటున్నారంటే కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. నిజమేనా? టీవీ చూడలేదు ఇవాళ. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారా? అట్లాగే చూస్తుంటాం మరి. దాడులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి కదా, బాగానే జరుగుతుంది. మేమేం చేయట్లేదు అని చెప్తున్నారు మరి వాళ్ళేమో. అట్లా ఇప్పుడు వాళ్ళు చేయలేదని సరిపోయిందండి. మేమంతా మామూలుగా సామరస్యంగానే ఉన్నాం, ఇంకా రెడ్ బుక్కే తీయలేదు, ఓపెన్ చేయలేదు నేనని చెప్తున్నారు లోకేష్ గారు. చేయకపోయినా రెడ్ బుక్ లాగా అన్ని చేస్తున్నారు కదా. సరే, పైకి అలా చెప్తున్నా కూడా కింద జరిగిపోతున్నాయి పనులు. జరుగుతుంది. నాకేముంది, తప్పు లేనిది పట్టుకోరు ఎవరు. ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు కొట్టొచ్చేమో భూములు, ఈ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీయొచ్చాము. ఇది సహజం. అది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు బయటికి తీయడం. నాకు తెలిసినంతవరకు ఏ మంత్రి కానీ ఎవరు తినకంటే ఒక్కడు లేడు. అర్థమైందా? ఏ పార్టీ వాడైనా ముందు చెప్తారు మేమేమని, తర్వాత మామూలు ఇవన్నీ. ఒకడు రూపాయికి 30 ఎత్తేస్తాడు, ఒకడేమో రూపాయికి 10 రూపాయలు ఎత్తుతాడు, ఒకడు 30 పైసలు ఎత్తుతాడు. తినకంటే ఏ నాయకుడు లేడు నాకు తెలిసినంతవరకు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, కొడాల నానిని, జోగి రమేష్ని వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజమేనా? సహజమే. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎర్ర బుక్ అది ఇది అనేవాడు లోకేష్. ఆ ఎర్ర బుక్ అన్న తర్వాత జనాలందరూ నిజమేనేమో అనుకున్నారు. అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అలాగే చూపిస్తున్నారు మరి. నేను ఇంకా రెడ్ బుక్ బయటికి తీయలేదు అంటున్నారు. ఒక బయటికి తీయడం కాదు అసలు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇదైనా బయటకు ఇస్తే బాగుంది, కానీ అసలు గెలవడంతో మొత్తం మీద జనాల మీద ఈ పెడితే చూసేవాళ్ళకి ఏంటంటే అధికారంలో రాగానే వీళ్ళ మీద కక్ష సాధిస్తానని సహజం. అది ఏదైనా కానీ దాడులు చేసిన వాళ్ళ ఉపయోగం లేదండి. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా మీదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి. ఆ పగలు సాధించి ఈ సాధిస్తే ప్రజలకు ఉపయోగం లేదు. పథకాలు అమలు చేయకోకుండా మా కార్యకర్తల నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ అంటుంది. కక్షపూరితంగానే అరెస్ట్ చేశారంటూ జోగి రమేష్ కూడా చెప్తున్న మాట. మరి ఒకళ్ళనే ఉందన్న, ఇప్పుడు వాళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళు అరెస్ట్ లేక చేసింది. ఇప్పుడు ఎవరో ఒక అతను వినుకొండలో ఒక కార్యకర్త చనిపోయాడు, సరే వైసీపీ కార్యకర్తే చనిపోయాడు అనుకోండి, మరి వాళ్ళ సొంత బాబాయ్, వాళ్ళ సొంత రక్తం అతనే చనిపోయాడు. మరి 5 సంవత్సరాల నుంచి ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు ఎవరో ఒక అతను చనిపోతేనే, కార్యకర్త చనిపోతేనే ఢిల్లీ దాకా వెళ్ళి ఈయన రోడ్డు మీద ఇది చేస్తే, రోడ్లు అంబడబడి మీ ధర్నాలు చేస్తే, మరి వాళ్ళ బాబాయ్ కోసం ఎన్ని ధర్నాలు చేయాలి? ఇప్పటిదాకా 5 సంవత్సరాలు ఎన్ని రోజులు చేయొచ్చు అలా? ఈయన అధికారంలో లేకపోతేనే ఢిల్లీ దాకా వెళ్ళాడు కార్యకర్త కోసం. ఈయన అధికారంలో ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కూడా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, ఏం చేయగలిగారు? ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి ఏమైనా చేయగలిగారా? ఏమీ లేదు. ఇవాళ ఎలా అడుగుతారన్నా? రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆయన రెడ్ బుక్తో భయపెడుతున్నాడు, దాడులు చేస్తున్నారంటూ విమర్శిస్తుంది వైసీపీ. మరి ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టారన్న? వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పటిదాకా ఎన్ని కేసులు ఎంతమంది మీద పెట్టారు? మరి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు, ప్రతిపక్ష స్థాయి ఆయన జైలుకి వెళ్ళాడు, నెల రోజులు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు అంటే తొక్కేస్తారు, వైసీపీ పార్టీని అంటే తొక్కేస్తారు. అలాంటి పార్టీ కూడా ఆయన రోడ్డు మీద పడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్టేజీ ఎక్కడ, ఆయన రేంజ్ ఏంటి? ఆయన్ని వాళ్ళు రోడ్డు మీద పడుకోబెట్టారు వీళ్ళు తీసుకొచ్చి. మరి వీళ్ళు చేసింది బాగుందా? వీళ్ళు చేసిన గవర్నమెంట్ అనేది సవ్యంగా చేస్తే వీళ్ళు ఇంకోళ్ళు చెప్పగలిగే వాళ్ళు అవుతారు. వీళ్ళు చేయకుండా వేరే వాళ్ళకి ఎలా చెబుతారు? వీళ్ళు గవర్నమెంట్ 5 సంవత్సరాలు వాళ్ళ సొంత చెల్లే మా అన్నయ్య సన్నాసిన రోడ్లు అంబడి తిరుగుతుంది. వీళ్ళు వచ్చి మళ్ళీ రోడ్ల మీద చెబుతారు మేము మంచివాళ్ళం అని. అంత మంచివాళ్ళు అయితే వీళ్ళు గెలిచేవాళ్ళుగా. మా అన్నయ్య సన్నాసి, మా అన్నయ్యతో పాటు మేము ఉండము అని వాళ్ళ సొంత చెల్లే చెబుతుంది ప్రతిదానికి. ఆ కార్యకర్త వైసీపీ కార్యకర్త కదా, వాళ్ళ సొంత చెల్లే చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయనకి ఇది లేదు, ఆయన వచ్చి బయట వాళ్ళని అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు కొడతారు? వీళ్ళు కొడుతున్నారుగా, వీళ్ళు కొట్టుకుంటున్నారుగా. అధికారం ఉన్నది టీడీపీ పార్టీ దగ్గర, వైసీపీ వాళ్ళు కొడుతున్నారా? మరి వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారుగా. అధికారం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అధికారంలో చేస్తారేమో. అది ఎవరి అధికారం వాళ్ళది. ప్రస్తుతం దాడులు అవి జరుగుతున్నాయా? జరిగినాయి ఇక, పోయిన వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి కదా. వైసీపీ ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? టీడీపీ ఉన్నప్పుడు అంటే ఇంకా బయటపడలేదు ఏమి. మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, జగన్ గారి పేరు లేకుండా తీసేస్తున్నారు అని అంటున్నారు కదా. వాళ్ళు చేసినప్పుడు అలా ఇప్పుడు వీళ్ళు అలా పెట్టుకుంటున్నారు అంతే. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా మీదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి.
ఆ పగలు సాధించి ఈ సాధిస్తే ప్రజలకు ఉపయోగం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు పెట్టాడు, వేస్ట్ అయ్యి. గ్యాస్ బండ్ 400-500 ఇచ్చి బస్సు పెట్టకంట కిరాణా కొట్లో 10 రకాల సరుకులు ఇచ్చారనుకో, పేదలు తింటారు, పప్పులు గిప్పులు. అవి మానేసి ఎందుకండి బస్సులు? అసలు ఇంటికాడ ఆడవాళ్ళు వంటలు చేస్తారా రేపు పొద్దున? ఎవరికైనా భర్తనుడు ఇంటికి వస్తే భోజనం ఏముంది, ఫ్రీ బస్సు ఎక్కేస్తారు, సినిమాలు షికార్లు. దీనివల్ల లాస్. బస్సులతో అనవసరం, గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ అనవసరం. ఇప్పుడు 800 ఉందో గ్యాస్ బండ, కేసీఆర్ 400 పెట్టి సగానికి సగం. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, అది చేయకపోతే జనాలు తిట్టుకుంటారు మరి. తిట్టడం ఏంటి, రేపు పొద్దున్న ఫీచర్ ఉండదు. అది వీళ్ళు అంటానికి అనేసారు, వీళ్ళు ఖజానా లేదంటున్నారు. ఎలా చేస్తారు ఇవన్నీ? అందుకని నేను 6 నెలల వరకు చూస్తున్నా. ఈ 6 ఏళ్ళలోపు వీళ్ళు ఏదైనా లైన్ పెట్టి క్లియర్ అయితే పర్వాలా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్కి. వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తున్నారా? జరుగుతున్నాయిగా, కొడుతున్నారుగా ఎక్కడ పడితే అక్కడ. పార్టీలో తిరిగిన అలా కొట్టకూడదు, తప్పది. ఏ పార్టీ అయినా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళు చిన్న చితగా చేస్తారు, మీరు చేస్తారు. మీరు దాంట్లో పని చేసిన వాళ్ళని, బూత్లో చేసిన వాళ్ళు, వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పు? ఇది ఏమన్నా నెగిటివా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి? ఏంటది వ్యతిరేకత అయితే ఇలా దాడులు చేయటం అన్నది? ఇది కొన్నాళ్ళకి వస్తుంది. జనాలు చూస్తారు. ఇక అన్ని ప్రతిపక్షాలు గిద్దిపక్షాలు అయితే రప్సగా ఉండదు. ఎప్పటికైనా మానేసుకోవాలి. అయిపోయింది. ఇప్పటికైనా శుభ్రంగా దాడులు గీళ్ళు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి చక్కగా చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తున్నాను. మరి అప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ అంటుంది కదా. అనుకోని అదని మనకేం తెలుసు, వాళ్ళు అలా అంటారు, వీళ్ళు ఇలా అంటారు. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది రాజకీయంగా? దాడులు జరుగుతున్నాయా, గొడవలు జరుగుతున్నాయా? ఆ దాడులు అవన్నీ మనకు తెలియదు, కానీ బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకేం స్టార్ట్ చేయలేదు వీళ్ళు. చెప్పిన పథకాలు అన్నీ, అదే మేనిఫెస్టో ఏం పెట్టారు అవన్నీ వీళ్ళు సక్కంగా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వీళ్ళు మారిపోతారు. పథకాలు ఇవ్వకోకుండానే ఇలా గొడవలు చేస్తున్నారని వైసీపీ అంటుంది. అంటే మేము పథకాలు అడుగుతున్నాం, ఆ పథకాలు అమలు చేయకోకుండా ఇలా దాడులు చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు పథకాలని అని అంటున్నారుగా. కొద్దిగా టైం కావాలిగా, 4-3 నెలలు. 4-3 నెలల తర్వాత 1 సంవత్సరం లోపల ఇవ్వలేదనుకో, మళ్ళీ ప్రభుత్వం మారిపోద్ది.